మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన ఘటన కలకలం రేపింది. పాఠశాల అటెండర్ యాకూబ్ ఈ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. బాలికలు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కెమెరాను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న యాకూబ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. నా పేరు మేజర్ శ్రీనివాస్, మా విలేజ్ కురిక్యాల గ్రామం. మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. ఇదివరకు ఎటువంటి అటెంప్ట్ ఈ యాకూబ్ అని అటెండర్ ఇదివరకు ఒకటి చేసినట్టు పిల్లల మీద బాత్రూమ్ మీద వీడియోలు తీసుడు, మార్పిడి చేసుడు ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు. కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలేదు. ఈ రోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి క్లిప్పులు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటారు. వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది, వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతనం చెప్తుంది. హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇది వరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుడుచుకొని సార్లు అని ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ రిపీట్ జరిగింది. జరిగి మాకు ఈ రోజు తెలుస్తుంది అది పెయిన్ బ్యాచ్ జరిగింది. మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా 2 అమ్మాయిలకు 3 అమ్మాయిలకు చేసిన అన్నట్టు తెలుస్తుంది. అందులో మా పిల్లలే, వాళ్ళు కూడా మా పిల్లలే, నా బిడ్డ అటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఎవరైనా కానీ దీన్ని మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని వీళ్ళు మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నాం. మనస్తాపంగా గురవుతున్నాం. ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరు అని కోరుతున్నాం. మేజర్ శ్రీనివాస్ వేయించడం నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము. ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగవు. ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము, గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు. భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్, ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు. వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం.